వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. అగ్రిగోల్డ్ నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని చాలా ప్రాంతాల్లో కోర్టు పరిధిలో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్లోని ఎర్రచందనం జామాయిల్ను ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. సుమారు 2000 ఎకరాల అగ్రిగోల్డ్ భూముల్లో పట్టపగలే ఈ దోపిడీ సాగుతుంది. సుమారు 300 మంది పైచీలకు కూలీలు, వివిధ రకాల యంత్రాలు, లారీలు, ట్రాక్టర్ల అగ్రిగోల్డ్ భూముల్లో రణరంగాన్ని సృష్టిస్తున్న పోలీసులు ఆ వైపు కన్నెత్తినా చూసిన సాహసం కూడా చేయడం లేదు. ఇక అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అధికార వ్యవస్థలు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. అగ్రిగోల్డ్ భూములతో అరాచకం రాజ్యమేలుతుంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని చాలా ప్రాంతాల్లో అగ్రిగోల్డ్ భూముల్లో ఎర్రచందనం జామాయిల్ కలపను దోచేస్తున్నారు అక్రమార్కులు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. సుమారు 2000 ఎకరాల అగ్రిగోల్డ్ భూముల్లో పట్టపగలే ఈ దోపిడీ కొనసాగుతుంది. సుమారు 300 మంది పైచీలకు కూలీలు, రకరకాల యంత్రాలు, లారీలు, ట్రాక్టర్లతో అగ్రిగోల్డ్ భూముల్లో రణరంగాన్ని సృష్టిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఆ వైపు కన్నెత్తైనా చూసే సాహసం చేయడం లేదు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అధికార వ్యవస్థలు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక దీనిపై అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ నెల్లూరు నుంచి అందుబాటులో ఉన్నారు. విద్యాసాగర్ చెప్పండి, ఆ అగ్రిగోల్డ్ భూములలో అక్రమార్కులు దోచేస్తున్న అధికారులు కన్నెత్తి కూడా ఆ వైపు చూడకపోవడానికి కారణం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఆ అగ్రిగోల్డ్ భూముల్లో? వెంకట్, నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలో అగ్రిగోల్డ్ భూములకు సంబంధించిన అగ్రిగోల్డ్ భూముల్లో ఏపుగా పెరిగిన జామాయిల్ చెట్ల కొట్టడం ఇదంతా కూడా అక్రమంగా చేస్తుండే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రజల రక్తం చిందించి పేద ప్రజలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 19 లక్షల మంది ప్రజలు రూపాయి కూడగొట్టుకుని అప్పట్లో అగ్రిగోల్డ్ అనే సంస్థలో తమ డబ్బుల్ని కట్టుకున్నారు. పేదలైతే చదువులకు కావచ్చు, తమ పిల్లల భవిష్యత్తుకు కావచ్చు, పెళ్లిళ్ళకి కావచ్చు, అనేక రకాల కారణాలతో రూపాయి సొమ్ము కూడగట్టుకుని అగ్రిగోల్డ్ దాచిపెట్టుకున్న సొమ్ము అంతా కూడా దోచేస్తూ అగ్రిగోల్డ్ సంస్థ ఏకంగా బోర్డు దిప్పేసింది. దీంతో బాధితులంతా కూడా పూర్తిగా నిరాశలయ్యారు. ఆనాటి సుమారుగా 2012లో ఇది జరిగింది. దీనికి సంబంధించి అప్పట్లో అగ్రిగోల్డ్ సంస్థ ఈ పేద ప్రజల నుంచి సేకరించిన నగదుతో 1000 ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా అయితే భూములు కొన్నది. ఈ భూములు కొన్న సమయంలోనే ఆ భూముల్లో కొంత జామాయిల్ చెట్లు కావచ్చు, మామిడి చెట్లు కావచ్చు, ఇతర వ్యవసాయానికి సంబంధించి అనేక చెట్లు కూడా పెంచడం జరిగింది. దీనికి సంబంధించే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి మొత్తం కూడా అగ్రిగోల్డ్ సంస్థ ఉమ్మడి నెల్లూరు జిల్లానే సుమారుగా 3312 ఎకరాల భూములు కొనుగోలు చేసింది. ఈ 3312 ఎకరాల ఒక్క ఉదయగిరి నియోజకవర్గంలోనే సుమారుగా 1700 పైన ఎకరాల అగ్రిగోల్డ్కి సంబంధించి భూములు ఉన్నాయి. ఈ 1700 ఎకరాల్లో సుమారుగా 200 ఎకరాల్లో మొత్తం కూడా ఎర్రచందనం అయితే సాగు చేశారు. మిగతా కూడా కొంతమేర మామిడి, సపోటాతో పాటు పూర్తిగా కూడా సుమారు 1500 ఎకరాల్లో జామాయిలు కూడా సాగు చేశారు. ఇది 2012 నుంచి 2015 మధ్యలో ప్లాంటేషన్ చేయడం జరిగింది. అంటే సుమారుగా ఇప్పటికి 15 సంవత్సరాల క్రితమే కూడా ఈ అంతా కూడా ప్లాంటేషన్ చేయడంతో ఇప్పుడు జామాయిలు చాలా ఏపుగా పెరిగిన పరిస్థితి. సో ఇదే అక్రమార్కులకంతా కూడా దీనిపై దృష్టి సారించారు. ఎందుకంటే ఇదంతా కూడా సిఐడి అప్పట్లో
2014 సంవత్సరంలోనే టీడీపీ ప్రభుత్వం దీని అంతా కూడా సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇటు మీద అగ్రిగోల్డ్ సంస్థ మీద కేసు నమోదు చేయగానే పేదలకు ఎవరైతే ఈ అగ్రిగోల్డ్కి సంబంధించిన డబ్బులు కట్టినారో వారు అందరూ కూడా కోర్టులకు వెళ్ళడం, ఈ కోర్టులు కూడా మొత్తం అగ్రిగోల్డ్కి సంబంధించిన ఆస్తులన్నీ కూడా జప్తు చేయడం జరిగింది. దీంట్లో క్రమంగానే ఇవన్నీ కూడా సిఐడి జప్తు చేసిన క్రమంలోనే ఇతరులు ఎవరో కూడా ఈ అగ్రిగోల్డ్ భూముల్లోకి ప్రవేశించకుండా ప్రభుత్వ బోర్డులు కూడా నాటడం జరిగింది. సో మొత్తం ఇదంతా కూడా ఒక క్రమంలో జరిగిపోయిన క్రమంలోనే గతంలోనే వైసీపీ ప్రభుత్వం ఈ వరికుంటపాడు సమీపంలో కొంతమేర ఈ జామాయిల్ని కొట్టడానికి చూశారు. కానీ అప్పట్లో అధికారులు కావచ్చు, ఇటు స్థానికంగా ఉండే గ్రామస్తులు కావచ్చు అడ్డుకోవడంతో ఈ ప్రయత్నాలన్నీ కూడా బెడిసికొట్టాయని చెప్పొచ్చు. కానీ ఉదయగిరి నియోజకవర్గంలో కొత్తగా నూతనంగా ఎన్ఆర్ఐగా అమెరికా నుంచి రిటర్న్ అయిన ఒక కాకర్ల సురేష్ అని చెప్పి వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్న తర్వాత ఈయన ప్రజలకి దగ్గరగా ఉండి ప్రజలకి సేవ చేయాల్సింది పోయి అగ్రిగోల్డ్కి సంబంధించి భూముల్లో ఏపుగా పెరిగిన సుమారుగా 80 నుంచి 100 కోట్ల రూపాయల వృక్ష సంపద ఉంది. అంటే సుమారుగా ఇప్పుడు టన్ను బయట బహిరంగ మార్కెట్లో 8,000 రూపాయల వరకు అమ్ముతుంది ఈ జామాయిలు. సో మొత్తం మీద 1,500 ఎకరాలు, అంటే ఎకరాకు 4 లక్షల చొప్పున వేసుకున్నా కూడా 100 ఎకరాల్లోనే సుమారుగా 1000 ఎకరాల్లో 40 కోట్ల వరకు వస్తుంది. సో మొత్తం మీద చూసుకుంటే సుమారుగా 70 నుంచి 80 కోట్ల రూపాయల మీద వృక్ష సంపద మీద కన్నేసిన కాకర్ల సురేష్ ఎమ్మెల్యేకు అనుచరులుగా చెప్పుకునే ఇద్దరైతే రంగంలో దిగారు. మొత్తం మీద ఈ ఉదయగిరి నియోజకవర్గంలో కలిగిరి, దొత్తలూరు, వరికుంటపాటు, కొండాపురం ఈ 4 మండలాల్లో విపరీతంగా ఈ అగ్రిగోల్డ్ భూమికి సంబంధించిన జామాయిలు అయితే ఉంది. ఈ జామాయిల్ని కొట్టేయాలని చెప్పి గత జనవరి వీకెండ్లోనే ఈ ప్లాన్ అంతా కూడా సిద్ధం చేసుకుని పుష్ప 3 అంటే పుష్ప 2 సినిమా వరకే చూసాం. అంటే ఒక్కసారిగా 1000 మంది కూలీలు అడవుల్లోకి వెళ్ళడం, అక్రమంగా ఏ విధంగా ఎర్రచందనాన్ని కొట్టి తరలిస్తారు, అదేవిధంగా కూడా ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో సుమారుగా 300 మంది పైన కూలీలు బయట ప్రాంతాలను తీసుకొచ్చి వందల సంఖ్యలో ట్రాక్టర్లు, కూలీలు, అత్యాధునికమైన మిషనరీస్ అంతా తీసుకొచ్చి జామాయిల చెట్లను ఎక్కడెక్కడ నరకడం అయితే మొదలుపెట్టారు. ఈ పరిస్థితులను స్థానికులు కొంత అడ్డుకుంటే వాళ్ళందరినీ కొట్టడం, భయభ్రాంతులకు గురి చేయడంతో వారంతా కూడా మిన్నకుండిపోయారు. ఈ క్రమంలోనే ఒక స్థానికంగా వరికుంటపాడుకు సంబంధించిన ఒక టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంగళరావు అనే ఆయన, బొబ్బూరి వెంగళరావు ఇతని పేరు, ఇతను జనవరి ఎంత చూసిన తర్వాత అతనికి మనసు చెల్లించి బాధ కలిగిన తర్వాత నేరుగా ఫిబ్రవరి 2వ తారీఖున ఎక్కడైతే జామాయిల్ కటింగ్ చేస్తున్నారో అక్కడికి వరికుంటపాడులోని కనియంపాడు అనే గ్రామం ఇది. ఎందుకంటే ఇది రహదారికి చాలా దగ్గరగా ఉంటుంది. కనియంపాడికి తాను నేరుగా కారు వేసుకుని వెళ్ళడం, ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి ప్రశ్నించడంతో అతని మీద కొందరు దుండగులు దాడి చేయడానికి ప్రయత్నించారు. ఇతను కారులో వెళ్ళిపోతున్నా కూడా వెంబడించి కర్రలు, కత్తులతో అతన్ని చంపాలనే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితి. అతను నేరుగా కూడా ఇక్కడ వరికుంటపాడుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ కంప్లైంట్ కూడా పోలీసులు తీసుకోలేదంటే ఏ స్థాయిలో రాజకీయ ఒత్తిడి ఉందో అర్థమవుతుంది. సో ఇదే క్రమంలో అతను నేరుగా కూడా వెంటనే అక్కడ ఎస్పీకి, నెల్లూరు జిల్లా ఎస్పీకి సంబంధించి ఫోన్ చేయడం, అక్కడ నేరుగా కూడా తనకి ఇక్కడ ప్రాణహాని ఉందని చెప్పి అతను చెప్పడం, ఇదంతా కూడా వ్యవహారం ఇతను టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి నేరుగా కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి పంచాయతీ కూడా వెళ్ళిందని చెప్పి రీసెంట్గా మనకు కొంత సమాచారం ఉంది. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు నేరుగా కూడా ఈ ప్రజాప్రతినిధి మందలిచ్చినట్టు కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల అభివృద్ధి మీద లేదంటే మంచి పరిపాలన అందించాల్సిపోయింది, ఇటువంటి పనులు ఏందని చెప్పి చివాట్లు పెట్టిన పరిస్థితి కూడా ఉందని చెప్పి మనకు కొంత సమాచారమే ఉంది. మొత్తం మీద చూసుకుంటే అగ్రిగోల్డ్ దీనికి సంబంధించి రీసెంట్గానే ఒక 4 రోజుల క్రితం అగ్రిగోల్డ్ అయితే బాధితున్నారు వాళ్ళంతా కూడా ఒక కమిటీని వేసుకోవడం జరిగింది. అగ్రిగోల్డ్ అప్పులకు సంబంధించిన అగ్రిగోల్డ్ పరిరక్షణ కమిటీ, అగ్రిగోల్డ్ అప్పుల పరిరక్షణ కమిటీ సభ్యులంతా కూడా ఈ అంతా విషయం తెలిసిన తర్వాత నేరుగా కూడా వరికుంటపాడు కన్యంపాడు దగ్గరకు వచ్చారు. అక్కడంతా పరిస్థితులు చూసిన తర్వాత నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ తహసీల్దార్ కార్యాలయం ఎవరైతే పసుపులేటి హేమంత్ ఉన్నారో ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి వినతపత్రం సమర్పించి అక్కడ నిరసన కార్యక్రమం కూడా చేపట్టారు. సో మొత్తం మీద చూసుకుంటే ఇప్పటికీ ఇన్ని జరుగుతున్నా కూడా ఒకవైపు అధికారులు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, ఇటు సిఐడి అధికారులు కావచ్చు తూతు మంత్రంగా వెళ్తున్నారు, పరిశీలిస్తున్నారు తప్ప ఎక్కడా కూడా ఈ తంతును ఆపడం లేదు. ఎక్కడా కూడా ఈ అక్రమ కలపను కొట్టడం కూడా ఎక్కడ కూడా ఆపిన పరిస్థితి లేదు. మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ నరికిన కలపనంతా కూడా ఎవరైతే ఉన్నారో ప్రధానంగా ఇద్దరు అంచులు చెప్పవచ్చు. ఒకరు శ్రీకాంత్, మరొకరు చంద్ర మధుసూదన్ రావు, వీళ్ళిద్దరు కూడా ఎమ్మెల్యే కాకర్లకు అతి సమీపంగా ఉన్న అంచులే. వీళ్ళంతా కూడా కడపలోని ఒక పేపర్ మిల్లుకి తరలిస్తారని చెప్పి వీళ్ళ మీద మొత్తం మీద అయితే ఇది కనుక్కోవడం జరిగింది. కానీ ఎక్కడ చర్యలు తీసుకున్న పాపన పోలేదు. ఎందుకంటే ఇంతమంది బాధితులు, ఇంతమంది ఆవేదనతో కట్టిన అగ్రిగోల్డ్కి సంబంధించిన భూములను కూడా రాష్ట్ర వ్యాప్తంగా అతి పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఈ ల్యాండ్ బ్యాంకులు ఎక్కడ కూడా ఇటువంటి అన్యాయాల అక్రమాలు జరగనప్పుడు ఈ ఉదయగిరి నియోజకవర్గంలో ఒక ఎన్ఆర్ఐ ఉండి ఒక ప్రజాప్రతినిధిగా ఏదైనా అన్యాయాలు జరిగితే అడ్డుకోవాల్సింది పోయి స్థానిక ప్రజాప్రతినిధిగా కాకర్ల సురేష్ ఎందువల్ల ఇదన్నిటి కూడా ఎందుకు ఇటువంటి పనులకు పూనుకుంటారని చెప్పి ఒక పైపు అధికార పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి నేరుగా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే
చివాట్లు పెడుతున్నా, స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కూడా ఇక్కడ ఎక్కడ కూడా ఈ పుష్ప 3 ఆగే పరిస్థితి లేదు వెంకట్. మొత్తం మీద చూసుకుంటే చూడాలి, ఇప్పుడు ప్రస్తుతం గతంలో చూసుకుంటే గత ప్రభుత్వంలో ఏదైతే కొంతమేర దీనికి పూనుకున్నారో జామాయిలు కొట్టాలని చెప్పి అప్పట్లో స్థానికులు ప్రజలు తిరగబడంతో అధికారులు అయితే కొంత అడ్డుకున్న పరిస్థితి. ఇదే కాకుండా మొత్తం మీద దీంట్లో కొంత ఎర్రచందనం కూడా ఉంది. కలిగిరి మండలంలో తెల్లపాడు, అలాగే దోబగుంటలో ఎర్రచందనం ఉంది. ఇది కూడా కలిగిరి మండలం కింద వస్తుంది. ఈ దోబగుంటలో కొంత ఎర్రచందనం కొట్టిన తర్వాత ఏదైతే ఈ ఫారెస్ట్ అధికారులు వెంటనే కూడా స్పందించారు. వెంటనే స్పందించి ఆ ఎర్రచందనం ఏదైతే కొట్టిందో వాటిని అడ్డుకోవడం జరిగింది. కానీ ఎక్కడా కూడా కేసులు అయితే బుక్ చేయలేదు, అలాగే ఏ వాహనాలు కూడా సీజ్ చేసిన పరిస్థితి లేదు. వరికుంటపాడులోని కనియంపాడులో ఇప్పుడు మొత్తం కూడా మొత్తం ఈ జామాయిలంతా కొట్టివేస్తున్నారు. అలాగే గతంలో దొత్తలూరు మండలంలో చూసుకుంటే రాచవారిపల్లి ఈ గ్రామంలో కూడా ఇలాంటిదే జరిగింది. మొత్తం మీద కలిగిరి, వరికుంటపాడు, దొత్తలూరు, అలాగే ముఖ్యంగా ఈ 4 మండలాల్లోనే కనిగిరి ఈ మండలాల్లోనే విపరీతంగా ఈ జామాయిలు అయితే కొడుతున్న పరిస్థితి చూడాలి. మొత్తం మీద ఉదయగిరి నియోజకవర్గంలో ప్రజలు ఒక వైసీపీ పాలన అరాచకత్వం ఉంది, రాక్షసత్వం ఉందని చెప్పి పాలన మార్చాలని చెప్పి ఒక చదువుకున్న వ్యక్తి బయట నుంచి ఎన్ఆర్ఐకి వచ్చారు, తమ బతుకులు మారుతాయి, అలాగే ఉదయగిరి నియోజకవర్గం మంచి పాలన అందిస్తారనుకుంటే ఇలాంటి వాటికి తెరదీశారు. అలాగే ఏకంగా 80 కోట్ల మేర పైచీలకు ఆస్తులు కలిగిన అగ్రిగోల్డ్ సంస్థలకి అగ్రిగోల్డ్ సంబంధించిన భూముల్లోని ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం రెస్ట్రిక్షన్స్ ఉన్న ఏరియాల్లోనే నేరుగా ఇప్పుడు ఒక 300 మంది కూలీలు ఎక్కడ కూడా ఇక్కడ మీడియా వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే మీడియా వెళ్ళినా కూడా అక్కడ నేరుగా కూడా బహిరంగానే దాడులు చేసే పరిస్థితి. ఎవరైనా సరే వాళ్ళని ప్రశ్నించినా లేదా అక్కడికి వెళ్ళి ఏదైనా కూడా మాట్లాడాలని చూసినా కూడా వాళ్ళందరూ కూడా దాడులు గురే పరిస్థితి ఉండడంతో మొత్తం మీద ఎవరు కూడా భయపడి మిన్నకుండిపోయారు. మొత్తం మీద దీనికి చూసుకుంటే కందుకూరు సబ్ డివిజన్ కిందకు వస్తుంది ఈ ఉదయగిరి నియోజకవర్గం. కందుకూరు సబ్ డివిజన్ చెందిన సబ్ కలెక్టర్ పూజకు కూడా ఈ విషయం అయితే దృష్టికి తీసుకెళ్లారు. కూడా ఆమె కూడా మా దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటున్నాం అంటున్నారు తప్ప ఇంత బహిరంగంగా మీడియాలో వస్తుంది. ప్రతిరోజు కూడా కొన్ని 100 లారీలు వెళ్తున్నాయి, కొన్ని 100 మంది కూలీలు అక్కడే స్టే చేసి ఒక భయభ్రాంతులు, గొడ్డళ్ళు, అలాగే యంత్రాలతో అక్కడంతా ఇంత తంతు చేస్తున్నా కూడా ఎందువల్ల అధికారులు స్పందించడం లేదు, అలాగే ముఖ్యంగా ఎందుకు ఇదన్నీ అడ్డుకోవడం లేదని చెప్పి చెప్పడంతో పాటు ఇటు వైసీపీకి సంబంధించిన వారు కూడా ఇక్కడ ధర్నాలు చేసేందుకు, అలాగే అక్కడ స్థానిక ప్రజలంతా కూడా ఇక్కడికి వెళ్ళి దాన్ని అడ్డుకునేందుకు కూడా భయపడుతున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో పుష్ప 3 సాగర్ రైట్ సాగర్, మీరు హోల్డ్లో ఉండండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాము. సో అయితే అడ్డుకుంటే ఎవరినైనా అడ్డంగా కొట్టేస్తామంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. పేదల రక్తం చిందించిన సొమ్ముతో అగ్రిగోల్డ్ సంస్థ కొన్న భూముల్లో కోట్ల రూపాయల వృక్ష సంపద అడ్డదారుల్లో అక్రమార్కుల జేబుల్లోకి వెళ్ళిపోతుంది. సిఐడి సీజ్ చేసినా తాము రిలీజ్ చేస్తామంటున్న ప్రజాప్రతినిధి. అగ్రిగోల్డ్ భూముల్లోని జామాయిల్ హాంఫర్ట్ అనిపిస్తున్నారు. యథేచ్ఛగా అక్రమ రవాణా, సుమారు 80 కోట్ల మేర జామాయిల్ చెట్లు, ఎర్రచందనం నరికి సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు. ఇందులో అధికార పార్టీ నేతలదే కీలకంగా కనిపిస్తోంది. ఇప్పటికే 100 ఎకరాల్లో జామాయిల్ చెట్లు నరికి కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 19 లక్షల మంది పేద మధ్యతరగతి వారి వద్ద నుండి డబ్బులు కట్టించుకొని నట్టేట ముంచి అగ్రిగోల్డ్ సంస్థ రాష్ట్రంలో వేల ఎకరాలు కొనుగోలు చేసింది. ఆ భూముల్లో 2005 నుంచి 2010 మధ్య కాలంలో వివిధ రకాల మొక్కల పెంపకం చేపట్టింది. అనంతరం స్కామ్ బయటపడడంతో అగ్రిగోల్డ్కు సంబంధించిన భూములు 2014లో సిఐడి స్వాధీనం చేసుకుంది. దీనిపై కోర్టులో విచారణ జరుగుతున్నాయి. పేదలకు సంబంధించిన వేల కోట్ల రూపాయలు దోచేసిన అగ్రిగోల్డ్ సంస్థకు సంబంధించిన ఆస్తులను జప్తు చేసి బాధితులకు పంచిపెట్టాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఇప్పటికే పోరాటాలు కూడా చేస్తుంది. ఇక ఇలాంటి సమయంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అగ్రిగోల్డ్కి సంబంధించిన 3300 ఎకరాల పైన భూములు ఉన్నాయి. వీటిలో ఒక ఉదయగిరి నియోజకవర్గంలో సుమారు 1800 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ 1800 ఎకరాల్లో 200 ఎకరాల వరకు ఎర్రచందనం ఉండగా మరో 1600 ఎకరాల్లో అధిక శాతం జామాయిల్ తోటలు, మామిడి తోటలు ఉన్నాయి. ఈ జామాయిల్ తోటలు ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు, దుత్తలూరు, కొండాపురం మండలాల్లో ఉన్నాయి. సుమారు 15 సంవత్సరాలు కలిగిన ఈ జామాయిల్ తోటలో ఎకరాకు 4 లక్షల పైన ఆదాయం వస్తుంది. గత వైసీపీ ప్రభుత్వంలో కొంత జామాయిల్ కొట్టుకోవాలని చూసినా స్థానికులు, అధికారులు అడ్డుకోవడంతో అక్రమార్కుల పని సాగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరి దృష్టి ఈ అగ్రిగోల్డ్ భూముల సంపదపై పడడంతో సుమారు ప్రస్తుతం ఈ జామాయిల్ తోటలో 80 కోట్ల మేర ఆస్తి ఉంది. దీనిపై కన్నేసిన స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్కు సంబంధించిన ప్రధాన అనుచరులు చండ్ర మధుసూదన్ రావు, పాలబోయిన శ్రీకాంత్ అనే వ్యక్తులు ఈ అక్రమ వ్యవహారం అంతా నడిపిస్తున్నారని స్థానిక ప్రజలు అంటున్నారు.
కొందరు స్థానిక ఎంఆర్ఓకు పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రజాప్రతినిధి అండదండలు ఉండడంతో వారు ఈ అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఈ వ్యవహారం కాస్త రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా వెళ్ళింది. దీంతో చంద్రబాబు స్థానిక ప్రజాప్రతినిధిని మందలించారు. అయినా కూడా అక్రమ జామాయిల్ రవాణా మాత్రం ఇంకా ఆగలేదని అంటున్నారు. అధికార పార్టీకి కూడా చెడ్డ పేరు తీసుకొస్తున్న ఈ ప్రజాప్రతినిధిపై చర్యలు తీసుకొని పేదలకు చెందవలసిన అగ్రిగోల్డ్ భూముల్లోని సంపదను కాపాడాలని కోరుకుంటున్నారు. ఇక దీనిపై అప్డేట్స్ సాగర్ కంటిన్యూ అవుతారు. సాగర్, చెప్పండి. రైట్ వెంకట్, ఇప్పుడు మీరు చెప్పినట్టే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 19 లక్షల మంది పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఆనాడు రూపాయి తమ కూడబెట్టుకున్న డబ్బంతా అగ్రిగోల్డ్ అనే ఒక సంస్థలో పెట్టడం జరిగింది. ఈ అగ్రిగోల్డ్ సంస్థ పెట్టిన తర్వాత కొంతకాలం అయితే సజావుగా సాగిన తర్వాత మొత్తం కూడా ఇది మూసివేయడం, ఆనాడు సుమారుగా 28,000 నుంచి 32,000 కోట్ల రూపాయల మేర ఇదంతా కూడా అగ్రిగోల్డ్ స్కామ్ కింద వెళ్ళిపోయి ఆ సంస్థ బోర్డు తిప్పేయడం జరిగింది. కానీ అగ్రిగోల్డ్ అయితే మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల ఎకరాలు అయితే భూములు అయితే కొనడం జరిగింది. ఈ భూములంతా కూడా అగ్రిగోల్డ్ సంస్థ మూతేసిన తర్వాత ఈ అగ్రిగోల్డ్ సంస్థ యజమానిగా ఉన్న అవ్వా శ్రీనివాస్ అలాగే రాజు మరో 5 మంది కూడా వీళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. అనంతరం కూడా ఈ అగ్రిగోల్డ్కి సంబంధించిన ఆస్తులన్నీ అమ్మి ఎవరైతే 19 లక్షల మంది పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు 1,000 రూపాయల నుంచి 10,000, 1,00,000, 10 లక్షల అనేక రకాల బాండ్ల రూపంలో కూడా కట్టి ఉన్నారు. ఈ పేదలందరికీ కూడా ఈ అగ్రిగోల్డ్కి సంబంధించిన భూములు అమ్మి ఇవ్వాలని చెప్పి ఆనాడే హైకోర్టులో చాలామంది పిటిషన్లు వేయడం జరిగింది. అలాగే అనేక మంది కూడా మోసపోయామని చనిపోవడం జరిగింది. సో ఎంతోమంది ఒక రకంగా చెప్పాలని ఎంతోమంది తమ చెమటను చిందించి తమ కష్టపడి కట్టుకున్న డబ్బులన్నీ కూడా పోయాయని చెప్పి అనుకున్నా కూడా కొంత ఆశ ఉంది వాళ్ళకి. ఎక్కడో చోట అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయి, అగ్రిగోల్డ్ ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఆ ఆస్తుల ద్వారా తిరిగి ఎంతో కొంత తమకి డబ్బులు దక్కుతుందని చెప్పి ఆశలో ఉన్నారు. కానీ ఈ ఆశలు నిరాశం చేస్తూ ఇప్పుడు మొత్తం మీద అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా భూములకు రేట్లు పెరిగాయి. ఇదే క్రమంలో కూడా సుమారుగా నెల్లూరు జిల్లాలోనే సుమారు 3,312 ఎకరాల అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయి. 3,312 ఎకరాల్లో అనేక రకాల వృక్ష సంపదను అయితే అగ్రిగోల్డ్ ఆనాడే ప్లాంటేషన్ చేసి పెంచడం జరిగింది. అందులో మామిడి చెట్లు కావచ్చు, సపోటా కావచ్చు, ఎర్రచందనం కావచ్చు, జామాయిలు కావచ్చు, ఇలా రకరకాల చెట్లను పెంచడం జరిగింది. సుమారు వీటన్నిటి కూడా ప్లాంటేషన్ అయిన తర్వాత 15 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి అన్నీ కూడా తిరిగి అంతా కూడా వాటి నుంచి రిటర్న్స్ అయితే వస్తున్నాయి. అంటే ఆ జామాయిలు అయితే మామూలుగా 3 నుంచి 4 సంవత్సరాలకే కటింగ్ వస్తుంది. కానీ ఇవి సుమారుగా 15 సంవత్సరాలు దాటడంతో ఎకరాకి 20 నుంచి 25 టన్నులు రావాల్సిన జామాయిలు ప్రస్తుతం సుమారుగా 50 నుంచి 70 టన్నుల దిగుబడి వరకు ఈ అగ్రిగోల్డ్ భూమిలో వచ్చే పరిస్థితుంది. సో ఎకరాకి సుమారుగా 70 టన్నులు వచ్చే క్రమంలోనే 1 టన్ను ఇప్పుడు బాగా బహిరంగ మార్కెట్లో చాలా ఎక్కువగా ఉంది జామాయిల్ రేటు. జామాయిల్ రేటుని టన్ను 8,000 వరకు ఉంది. సో మొత్తం మీద ఒక 8,000 కంటే ఎకరాకి 4 నుంచి 5-6 లక్షల రూపాయల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఈ రకంగా వచ్చిన డబ్బులంతా కూడా అప్పుడైతే మొత్తం మీద ఈ 2014లో ఆనాడు టీడీపీ ప్రభుత్వం అధికారులు ఉండగానే అగ్రిగోల్డ్ భూములకు ఎవరు వెళ్ళకూడదని కూడా ఏదైతే హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కానీ ఎక్కడా కూడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన దాంట్లో సంపద అంతా కూడా కొందరు స్థానికంగా తీసుకెళ్లిపోయినా, కొందరు రాజకీయ నాయకులు తీసుకెళ్లిపోయినా కూడా భూమి తీసుకెళ్లారు కాబట్టి భూమి అలాగే ఉంది. భూమికి సంబంధించిన ఏదైతే ఈ వృక్ష సంపద కూడా అలానే ఉంది. సో మొత్తం మీద అగ్రిగోల్డ్ ఎవరైతే బాధితులు ఉన్నారో డబ్బులు పోగొట్టుకున్నారో వాళ్ళంతా కూడా అగ్రిగోల్డ్ అప్పుల పరిరక్షణ కమిటీ అని చెప్పి ఒక కమిటీని కూడా వేసుకోవడం జరిగింది. మీరు ఎక్కడ అగ్రిగోల్డ్ భూములు చేజారిపోకుండా అలాగే ఆక్రమణకు గురి కాకుండా అలాగే అగ్రిగోల్డ్కి సంబంధించిన ఆస్తులు ఏమైనా ఉంటే కూడా వారు పరిరక్షించే విధంగా వాళ్ళు కాపాడుతున్నారు. కానీ ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గం వచ్చేసరికి మొత్తం మీద కూడా ఒక పుష్ప 3 సినిమా లాగా మొత్తం 70 నుంచి 100 కోట్ల వరకు అగ్రిగోల్డ్ జామాయిలు అయితే ఆస్తులు ఉన్నాయి. ఈ జామాయిలంతా కూడా ఒక్క నెల లోపలే ఇప్పటికే సుమారుగా 15 నుంచి 20 కోట్ల రూపాయల పైన కొట్టేశారని దీనికి అంతటి కూడా ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకల సురేష్, ప్రధాన అంచులు చంద్ర, మసూదన్ కావచ్చు, శ్రీకాంత్ కావచ్చు, వీరిని అడ్డం పెట్టుకుని ప్రజాప్రతినిధి మొత్తం మీద ఉదయగిరి ఎమ్మెల్యేని ఇవన్నీ చేపిస్తామని చెప్పి కూడా అపవాదం అయితే ఉంది. దీని అంతటికీ కూడా ఇప్పటికీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి. అంతా కూడా ఎందుకు అధికారులు చూడడం లేదు? అగ్రిగోల్డ్ ఆస్తుల్ని ప్రభుత్వ ఆస్తులు అలాగే ప్రజలకు సంబంధించిన ఆస్తులు కాబట్టి వాటిని పరీక్షించాలని అందరూ కూడా స్థానికులు కోరుతున్నమాట. ఇప్పటికైనా అధికారులు చెల్లించి రాష్ట్ర వ్యాప్తంగా ఇటు పార్టీ తరఫున కానీ ఇటు అధికారులకు చెల్లించి అగ్రిగోల్డ్ ఆస్తులు పోకుండా అగ్రిగోల్డ్ పరిరక్షించాలని చెప్పి అందరూ కూడా కోరుకున్న పరిస్థితి ఉంది. వెంకట్. రైట్ విద్యాసాగర్, థ్యాంక్ యూ.
అగ్రిగోల్డ్కి సంబంధించి మోసపోయిన బాధితులు వారి భూముల్లోంచైనా కొంత సంపద కొంత వాళ్ళకి కావాల్సిన నష్టపరిహారం వస్తుంది అనుకున్న నేపథ్యంలో అగ్రిగోల్డ్ భూములు స్థానిక నేతల కనుసన్నల్లోనే అక్రమార్కులు దోచుకుపోవడం అయితే నెల్లూరులో జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి అధికార పార్టీకి సంబంధించిన నేతలు కనుసన్నలో జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కావచ్చు ఎవరైనా చర్యలు తీసుకునే, లేకపోతే ఏ సంపద అంతా కూడా అగ్రిగోల్డ్ భూముల సంపద అంతా కూడా ఇలా అక్రమార్కులు దోచుకుపోయే పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో కనిపిస్తూ ఉంది. సో ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.